హలో ఆహార ప్రియులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెంపుల్ స్టైల్ పులిహోర చాలామందికి నచ్చుతుంది కదా. అదే స్టైల్లో మనం చేసుకుందాం. క్వాంటిటీ మీరు రైస్ వాటర్ ఎంత తీసుకుంటారో నార్మల్గా అంతే పెట్టేసుకొని కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ పెట్టేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేపుకోవాలన్నమాట, స్మెల్ వచ్చే వరకు వేపి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ధనియాలు వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెంతులు, లాస్ట్లో మిరియాలు అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చింతపండు నానబెట్టేసుకొని, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పులుపు అనేది బాగా వస్తుంది. ఈ రైస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పులుపు. ఇదంతా వేసేసుకొని మిర్చి మిడిల్లోకి ఇలా చీల్చేసుకొని వేసుకోవాలన్నమాట. మనం ఈ రైస్లోకి కారం వేసుకోం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంచెం పసుపు, ఆయిల్ మరీ వేసుకోవాలి. అండ్ ఉప్పు, కరివేపాకు. ఇది కొంచెం బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది పులుసు. మరి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, పచ్చి శనగిత్తనాలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు వేసుకోవాలి. మిర్చి ఎందుకు ఎక్కువ వేసుకుంటామంటే కారం వేసుకోము, చెప్పాను కదా. మిర్చి పక్కన పెట్టేసే అవసరం లేదు, తినేయచ్చు. కొంచెం కారం అనేది ఉంటుంది కాబట్టి. మరి కొంచెం పసుపు, ఇంగువ వేసుకోండి లాస్ట్లో. ఇంతలోపు రైస్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసేసుకోండి. ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా రైస్కి కలుపుకోవాలి. నెక్స్ట్ పులుసు, చింతపండు, తర్వాత శనగిత్తనాలు అవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి కలుపుకోవాలన్నమాట. అంతే, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ట్రై చేసేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.